మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసిన వినతి పత్రం ఇచ్చారు వైసీపీ నేతలు. అక్రమాలకు సంబంధించి ఆడియోస్, వీడియోస్ ఉన్నాయంటూ ఆధారాలు సమర్పించారు. ఒక్కో పోస్ట్ ని 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని నేతలు ఆరోపించారు. విద్యాశాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగులు బేరసారాలు చేశారంటున్న వైసీపీ నేతలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో జరిగిన స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలని, మెగా డిఎస్సీని కూటమి ప్రభుత్వం దగా డిఎస్సీ చేసిందని విమర్శించారు. బకాయిలు ఉన్నారు, ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. పూర్వ ఉప ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు, పూర్వ ఎమ్మెల్యేలు, మేయర్ అందరూ కూడా కలిసి మీకు రిప్రజెంట్ చేస్తున్నామని కలెక్టర్ వస్తున్నాడు. కలెక్టర్ వస్తున్నాడు సార్. మీరేమని ఇబ్బంది మీ ఆఫీసులో నాకు అర్థం కదా మరి మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ జాయింట్ కలెక్టర్ ని కలిశారు వైసీపీ నేతలు. వినతి పత్రం అందించారు. అక్రమాలకు సంబంధించి వీడియోస్ అండ్ ఆడియోస్ ఉన్నాయంటూ ఆధారాలు సమర్పించారు. అయితే ఒక్కో పోస్ట్ ని 15 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని నేతలు ఆరోపించారు. విద్యాశాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగులు బేరసారాలు చేశారంటున్న వైసీపీ నేతలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక డిఎస్సీలో జరిగిన స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలని, మెగా డిఎస్సీని కూటమి ప్రభుత్వం దగా డిఎస్సీ చేసిందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ